పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ట్రోలర్స్ అందరికి డబ్బులు పడతాయా? చాలా గట్టిగా దెబ్బలు పడతాయి నిజంగా ట్రోలర్స్ అందరికీ పడతాయి. అది టీఎఫ్ఐ బానిస, మేము టీఎఫ్ఐ బతకాలి. నా సినిమా ఎలా ఉంది? మూవీ అయితే మాత్రం ప్రతి ఒక్కరు చూడండి. యాజ్ ఏ బన్నీ ఫ్యాన్గా కాదు, మూవీ చూడండి, చూసి మాట్లాడండి. అసలు ఆ ఫైట్ సీన్స్ అయితే ఎవరో కొత్త డ్యాన్స్ మాస్టర్ని పెట్టారు. అసలు అరాచకం. ఇలాంటి హీరోయిజం అనేది అసలు తను ఒక నేషనల్ అవార్డు కొనేసుకున్నాను అన్నారు. రకరకాలుగా మొదటి నుండి పుష్ప సినిమా నుండే ట్రోల్స్ చేశారు. వాట్ ఎవర్ ఒక వ్యక్తి అనేది ఎవరైనా కానివ్వండి, అల్లు అర్జున్ అని కాదు, టీఎఫ్ఐ నుండి ఎవరైనా వచ్చారంటే దానికి మించి ఒక నేషనల్ అవార్డు ఇంతవరకు ఎవరికీ రాలేదు. ఈ డిజర్వ్ ఇట్. దానికి మాత్రం న్యాయం చేశాడు. ఇంకోటి వస్తుంది అనేది నేను పక్కాగా చెప్తున్నాను. అలాంటి యాక్టింగ్ అయితే ఈ సినిమాలో చూస్తారు. అరాచకం అసలు. హీరోయిన్ శ్రీవల్లి యాక్టింగ్ తన క్యారెక్టర్ పరంగా తను న్యాయం చేసింది. యాక్చువల్గా మొదటి నుండి కానీ వాట్ ఎవర్ తనకు తగినట్టే హీరో కూడా. అంటే ఒక సమాజంలో కూడా జనరల్గా ఏం జరుగుతుందంటే ఒక స్త్రీకి తక్కువ చేసి చూడడం ఇలాంటి మూమెంట్ ఉంటుంది. దాన్ని ఏం చేశాడంటే ఒక స్త్రీకి వాల్యూ ఇవ్వాలి. యాజ్ ఏ మదర్గా తన తల్లికి తను చాలా గౌరవం ఇస్తాడు. అలాగే తన వైఫ్కి కూడా తనకు గౌరవం ఇస్తాడు. అట్ ది సేమ్ టైం తన ఇంకెవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీని గౌరవపరిచే విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. దానికి తగినట్టుగా ఇది యాక్చువల్గా ఒక సోషల్ మెసేజ్ అని కూడా అనుకోవచ్చు. దీన్ని ఎలా ఈ సినిమాతో రికార్డులన్నీ బద్దలు కొడతాయని అనుకుంటున్నారా? రికార్డ్స్ బద్దలు కొట్టడం అంటే ఇప్పుడు యాజ్ ఎ ఫ్యాన్గా నేను రికార్డ్స్ బద్దలు కొడతాయని చెప్తాను. వాట్ ఎవర్ అది మనకు కావాల్సిందే. బట్ నటన పరంగా చూసుకుంటే మాత్రం తను డిజర్వ్ అనమాట. ఒక నేషనల్ అవార్డుకి బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ చేశాడు. తిరుగులేదు అసలు. సినిమాకి ముందే 1000 కోట్లు కలెక్షన్ చేశారు. 2000 కోట్లు దాటుతుంది అంటారా ఈ సినిమాతో? మూవీ కన్ఫర్మ్గా అయితే మాత్రం ఖచ్చితంగా దాటుతుందని నేను నమ్ముతున్నాను. కన్ఫర్మ్గా 2000 crores దాటిపోతుంది. మీరు పెట్టిన 900కి సినిమా వర్త్ అంటారా బెనిఫిట్ షో? యాక్చువల్గా 900 అయితే నేను తక్కువ అని చెప్తున్నాను. అంటే నేనే పెద్ద ధనవంతున్నాను కాదు. నేను ఆటోలు తోలుకుంటాను, డ్రైవింగ్ చేస్తాను, వాట్ ఎవర్. కానీ నేను 10,000 అయినా పెట్టి ఈ సినిమా చూస్తాను. నేను డిజర్వ్. ఈ మూవీ అయితే నేను 10,000 పెట్టి చూసినా న్యాయం చేసినట్టే. అన్న ఈ సినిమాలో జాతర సాంగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సినిమాలో జాతర సాంగ్ కానీ ఆ సీన్ కానీ అక్కడ నుండి మొదలవుతుంది. ఇంకా మీరు ఏమంటారంటే మీరు బన్నీ ఫ్యాన్ కాకపోయినా సరే మీరు సీట్లలో లేచి అరుస్తారండి. అది ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ ఉంది కదా, ఇక్కడ ఈ సినిమాతో ముగిసిపోతుందా లేకపోతే పార్ట్ 3లో కూడా కొనసాగుతుందా? ముగిసిపోతుంది. అంటే ఆ సీన్కి ఇంకా క్యారెక్టర్ మరి లేనట్టే. మొదటి పార్ట్లో సునీల్ది ఆటోమేటిక్గా సమచిపోయినట్టే. సెకండ్ హాఫ్లో మరి లేదు, సునీల్ది లేదు. అలాగే ఇతని క్యారెక్టర్ ముగిసిపోతుంది. వీళ్ళిద్దరి మధ్య క్యారెక్టర్ ఎలా కొనసాగింది? ఫహద్ ఫాసిల్ అల్లు అర్జున్ మధ్య యాజ్ యూజువల్ నడిచింది. దానికి మించి చేశారు పెర్ఫార్మెన్స్. అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో విలన్ చూపించిన క్యారెక్టర్ కంటే అంటే హీరో కంటే ఆ ఎలివేషన్ అనేది విలన్కి ఎక్కువ చూపిస్తే సినిమా బాగుంటుంది అన్నది. సో అటువంటి ఎలివేషన్స్ ఏమన్నా ఫహద్ ఫాసిల్కి అల్లు అర్జున్కి మధ్య ఏమైనా ఉన్నాయి? ఫహద్ ఫాసిల్ కంటే యాక్చువల్గా ఇది ఒక ఎర్రచందనం అంటే ఒక స్మగ్లింగ్ సంబంధించి. దీంట్లో ఆ రేంజ్లో విలన్స్ పెట్టేసి అది చేయడానికి ఏం లేదు. తన పరంగా అంటే ఏం జరుగుతుంది జనరల్గా ఒక ఎర్రచందనం అంటే పోలీసులకే ఉంటుంది. కాబట్టి తన పోలీస్ క్యారెక్టర్ పరంగా తను న్యాయం చేశాడు. సినిమాలో ఉంది మ్యాడ్. సినిమా అయితే మ్యాడ్. 2 కోసం 3 years వెయిట్ చేసాం. 2 చూసాక 3 కోసం 6 years వెయిట్ చేస్తాం. 6 years అసలు అల్టిమేట్. ప్రతి సాంగ్ కూడా ఒక్కొక్క సాంగ్ 3 songs దాచారు. 3 songs తమన బీజం ఇదంతా పక్కన పెడితే 3 songs దాచారు. 3 songs కూడా అల్టిమేట్. ప్రతి సాంగ్ కూడా ఎందుకు వస్తుంది, అసలు ఈ సాంగ్ ఎందుకు వస్తుంది అన్న ఇది లేదు. సిచ్యువేషన్కి సింక్ చేసి ప్రతి సాంగ్ని కూడా తీసుకొని వచ్చారు మూవీలో. ఒక్క సాంగ్ అని కాదు, అది ప్రతి అసలు ఒకటి అది ఇదని కాదు భయ్. అసలు సినిమాలో ఒక తప్పు అని అంచడానికి ఏది లేదు. కంటెంట్ని పట్టుకొని నిజంగా సుకుమార్ ఇంకా అసలు వేరే రేంజ్లో వెళ్ళారు. మీరు తమనన్నారు, తమను కాదు దాన్ని ఇది చేయండి. డిఎస్పి చూపించాడు, తన కల్ట్ కూడా చూపించాడు. డిఎస్పి కల్ట్ కూడా నా మూవీలో గట్టిగా లంబలు కూడా సారీ 3 ఏళ్ళగా బన్నీ సార్ని ఎంత అన్నగా దొక్కుతున్నారో ఆ విషయం ప్రతి ఒక్కరికి, ట్రోల్ చేస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు.
వాళ్ళకి ఏదో సోషల్ మీడియాలో ఒక 4 ట్రోల్స్ చేసి కమ్మదెంగి ఒక హీరోని పడుకోబెడదు అనుకున్నారు. కష్టం మనలో ఉంటే దాని ప్రతిఫలాన్ని ఎవడో కూడా ఆపలేడు. బన్నీ కష్టపడ్డాడు, బన్నీ తన ఇదిని ఈరోజు 2లో చూపించుకున్నాడు. అదైతే మాత్రం గ్రేట్. నిజంగా ఎక్కడికో వెళ్ళిపోతాడు. నా మనసాక్షిగా నేను చెప్తున్నాను, ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా కూడా 1200 crores అమ్ముడిపోయిన సినిమా కూడా 1200కి ఇదే నిలిచిపోతుంది చరిత్రలో. బిగ్గెస్ట్ కలెక్షన్స్లో కూడా 1700, ఖచ్చితంగా 1700, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 1700 crores ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుందని నా ఫీలింగ్. 2000 కోట్లు కొట్టాలంటే రాజమౌళినా లేకపోతే అల్లు అర్జున్ చాలా? రాజమౌళి ఎవడన్నా తీసేవాడు ఇంపార్టెంట్ కాదన్నా. తీసేవాడికి ఒకళ్ళు ఆ కంటెంట్ దొరికే యాక్టింగ్ చేసే ఒక హీరో వాడు దొరకాలి, అది ఇంపార్టెంట్. రాజమౌళి లాంటి వాళ్ళు 10 మంది వచ్చినా వాళ్ళకి దొరకాల్సిన వ్యక్తి దొరికితేనే వాళ్ళు అనుకునే సినిమా వస్తుంది. కంటెంట్ ఇది సుకుమార్ నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్క వేరియేషన్, ఒక్కొక్క ఇది ఉంటది. ఎవరి టాలెంట్ అల్లు అర్జున్ లో ఏముంది అనేది సుకుమార్ ఈ సినిమాలో బయట పెట్టాడు. ప్రతి ఒక్కడు కూడా చూడండి, టికెట్ 900 కాదు 10,000 సరే. ఈ షో ప్రీమియర్ షో, నార్మల్ షోలు నేను చెప్పట్లేదు, అది ఈ షోకి 10,000 సరే. ఏ ఒక్కడు కూడా బాధపడే విషయం అయితే మాత్రం లేదు. అది నెక్స్ట్ ఇంకోటి, ప్రతిసారి అందరూ టికెట్ 900 అనుకుంటున్నారు. నార్మల్గా టికెట్లలో 300 అది బయటకు వచ్చి ప్రీమియర్ షోకి అది 1000 రూపాయలు అవ్వడం, 700 అవ్వడం అవుతుంది. కానీ ఇక్కడ టికెట్ డైరెక్ట్గా ప్రీమియర్ షోకి 900 చేసి మనకి ఆన్లైన్లో దొరికేలా చూసి ప్రతి ఒక్కరికి కూడా 900కి టికెట్ అందేలా చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసేలాగా చేశారు మూవీని. నిజంగా ఆల్ ఓవర్ ఇండియా షేక్ అవుతుంది. ఉదయం వచ్చింది షేక్, ఇప్పుడు పుష్ప ఇటు తాకుతో మళ్ళీ ఉదయం భూకంపం వచ్చింది తెలంగాణ సంథింగ్ ఎక్కడో. ఈ రోజు ఈ 9:30 షో తర్వాత ఈ పుష్ప తాకు వెళ్ళిన తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ అయితే బాగా చూపించాడు అన్న. అది 100 కోట్లు 200 కోట్లు కాదు, 1000 కోట్లు 1000 కోట్ల సినిమా ఇది. 1000 కోట్లు అది ఫ్రెండ్స్ అందరూ కూడా 2000 కోట్లు కాదన్నా. సినిమా చూపించండి, సుకుమార్ కష్టం మొత్తం పెట్టాడు అన్న సినిమాలోని. 3 సంవత్సరాలు ఆకలండి. ఇలాంటి సినిమా కోసం 3 సంవత్సరాలు వెయిట్, 6 సంవత్సరాలు వెయిట్ చేసినా తప్ప. పార్ట్ 3 నేను టీఎఫ్ఐ ఫ్యాన్, నేను ఆలీ ఫ్యాన్ కాదు, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే కాదు. కానీ సినిమా మాత్రం నిజంగా సినిమాలో కష్టం అంతా ఎట్టాడు సుకుమార్. డైరెక్టర్ తప్పు, ఎప్పుడు ఏ సినిమాని బ్యాడ్ చేయకూడదు. సినిమా అయితే మాత్రం చాలా బాగా తీశాడు. 3 ఉంది సినిమాకి, 3 కోట్లు కూడా వెయిట్ చేస్తారు. అది 100 కోట్లు 200 కోట్లు కాదు, 1000 కోట్ల మూవీ ఇది. 1000 కోట్ల మూవీ సూపర్ హిట్. 3లో కొడుకుంటాడు. ఆలీలుగా ఎవరో కమ్మ కొడుతున్నారు. కమ్మ కొట్టడం నిమ్మ కొట్టడం కాదు. సినిమా మీ మనసుకు నచ్చింది పక్కన వాళ్ళు చెప్పింది మీరు సినిమా చూడండి, మీ మనసుకు ఏది నచ్చితే అది చెప్పండి రివ్యూవర్లకి. అది చెప్పి సొల్లు మాటలు ఎందుకు మాకు? సొల్లు మాటలే. సినిమా బాగుంది. అది బ్రో ఒక నిమిషం, డబ్బులు పడతాయి సాంగ్ తో రోలర్స్ అందరికి డబ్బులు పడతాయి. చాలా గట్టిగా దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి. నిజంగా రోలర్స్ అందరికీ పడతాయి. అది టీఎఫ్ఐ బానిస, మేము టీఎఫ్ఐ బతకాలి. సినిమా ఎలా ఉంది? సినిమా బ్లాక్ బాస్టర్ అన్న, ఊహించిన విధానంలో తీశాడు సుకుమారు. అలా తీస్తాడు అంటే పుష్పవన్ చూపించిన దానికంటే 100 రెట్లు సినిమా బ్లాక్ బాస్టర్. పుష్ప 3 కూడా ఉంది. అంటే మీరే కాదు, ఇప్పుడు చాలా మంది కూడా అందరూ కూడా బాగుందని అంటున్నారు. మీకు కొత్తగా కనిపించిన అంశం ఏమన్నా డైరెక్షన్ లో కానీ ఇంకోటి కానీ? డైరెక్షన్ లోని, యాక్టింగ్ లో సూపర్ అన్న, సూపర్ బ్లాక్ బాస్టర్. ముందు అల్లు అర్జున్ మీరు చూశారు కదా, ముందు సినిమా దానికంట మించి 19 సినిమాలు మించి ఓల్డ్ బన్నీ ఐకాన్ స్టార్ సినిమా బ్లాక్ బాస్టర్. ఓకే, ఇప్పుడు దీనికి పార్ట్ 3 కూడా ఉందా? పార్ట్ 3 కూడా ఉందన్న. అది కూడా ఎక్సలెంట్ గా తీస్తారు సుకుమార్ గారు. అతని డైరెక్షన్ కానీ, ఇతని యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, విలన్ యాక్టింగ్ కానీ సూపర్. ఇప్పుడు మీరు ఈ సినిమా చూసి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు? ఇంకా ఎంకరేజ్ చేస్తాం. దీని విషయం ఏమైనా పాలిటిక్స్ మీద పడే అవకాశం ఉందా?
నా పాలిటిక్స్ ఎందుకన్నా, ఇప్పుడు ఇష్టం ఉంటే వస్తాడు, ఇష్టం ఉంటే వస్తాడు, నచ్చితే వస్తాడు. మొత్తం రొమాన్స్ పాటలు పాడు గుద్ద హీరో. ఒక్కసారి యాక్టర్ గా తీసిన సుకుమార్ కా ఇద్దరికి సూపర్ తగ్గేదిరా ఎవరికి వేరే 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 ఫ్యాన్స్ అనిపించుకున్నారు. మామూలుగా కాదు, వేరే వేరే అంటే ఎక్కడ బోరుకోలేదు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ మూవీ. అబ్బా కిస్సుకు సాంగ్ ఉంటది కదా, మీరు అమ్మా వేరే కంటెంట్ అన్న తిరిగి సంక్రాంతి వరకు 100% మీకు ఎవరిదైనా లూప్ హోల్ క్యారెక్టర్ ఉందని అనిపించింది? అందరికి సరిపోయే సుకుమార్ క్యారెక్టర్ ఇచ్చాడు. మూవీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. దీని పాట గురించి మీరు ఏ విధంగా ఊహించుకుంటున్నారు? పాట అయితే కొంచెం రొమాంటిక్ ఉంది, ఎక్సలెంట్ సూపర్. పాట అయితే కొంచెం రొమాంటిక్ ఉంది కానీ చూడొచ్చు. అంటే ఇప్పుడు ఇదే బ్యానర్ తోటి అలాగే తీసుకుని వెళ్తే 3 కూడా ఆడే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే దీన్ని ఏ రకంగా చేస్తారో సుకుమార్ గారు అనే టెన్షన్ ఏమన్నా ఉందా? లేదు, అస్సలు తగ్గేదేలే. సూపర్ న్యూ ప్లాన్ కింద మాట్లాడుతాను. యాక్టర్ రామ్ చరణ్. మీరు కూడానా? నేను యాక్చువల్లీ రామ్ చరణ్ మాట్లాడుతున్నా. ఇంట్రోల ముందు ఇంట్రో అయిన తర్వాత ఫైట్ వస్తుంది, గంగమ్మ తల్లి ఫైట్. నిజంగా దండం పెట్టాలి ఆ ఫైట్కి మాత్రమే. ఇంట్రోల ముందు ఫైట్ వస్తుంది, ఇంట్రోల్ అయిన తర్వాత ఫైట్ వస్తుంది గంగమ్మ తల్లి. ఆ ఫైట్ అంతా చూసేకి సాంగ్ ఉంటుంది. ఇది అయిన తర్వాత నిజంగా దేవుడే దిగొచ్చాడు ఆ ఫైట్ చూస్తుంది. నిజంగా నెక్స్ట్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హాస్టల్ బండికి వస్తుంది అన్న పక్కన 100% ఎఫర్ట్ పెట్టాడు. సుకుమార్ అంతా దానికంటే 120% ఎఫర్ట్ పెట్టాడు బండి లాస్ట్ ఇంట్రో 10 జమ్మలెత్తిన కూడా చూడలేవు. డిసెంబర్ 5 జాతి తెంగుతున్నా రేపు సినిమా ద్వారా ఇప్పుడు పాన్ ఇండియా మొగుడు, పాన్ ఇండియా KGF లేడీ గెటప్ తో ట్రోల్ అయ్యాడు. అదే లేడీ గెటప్ తోని ఇంకో నేషనల్ అవార్డు కొడతాడు ఖచ్చితంగా. ఏ లేడీ గెటప్ తో ఎవరు ట్రోల్ చేశాడో వాళ్ళందరికీ గట్టిగా పడ్డది సినిమాతో. ఇంకో నేషనల్ అవార్డు కొడతాడు అదే లేడీ గెటప్ తోని. సినిమా అయితే చూపించాల్సిన విధంగా చూపించాడు. అది ఆ గంగమ్మ తల్లి ఎపిసోడ్ అయితే నేను మా ఫ్రెండ్ వచ్చావు, నా బండి దగ్గర ఉన్నాడు అక్కడ. అరే రారా, సినిమా అయితే వైల్డ్ ఫైర్. సినిమాలో ఆల్ ఆఫ్ ఉంటుంది బ్రో, అన్ని రకాలుగా తీసాడు. స్మగ్లింగ్ పరంగా, బైక్ పరంగా, నెక్స్ట్ అన్ని పరంగా బ్రో. అలాగని చెప్పి మీరు ఎర్రచందనం చెట్లు గట్ట కొడగలరు, కొత్త అది ఎవరికి సాధ్యం కాదు. ఒక ఫ్యామిలీ పరంగా నుంచి మా ఫ్రెండ్ రివ్యూ చెప్తాను వచ్చేసుకుంటాడు అక్కడ చూపించాను. పుష్ప అంటే నేషనల్ ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ పరంగా ఉంటుంది బ్రో, స్మగ్లింగ్ పరంగా ఉంటుంది, లవ్ పరంగా ఉంటుంది, అండ్ ఫ్యామిలీ పరంగా ఉంటుంది, అన్ని పరంగా విలనిజం, యాటిట్యూడ్, ఆల్ ఇన్ వన్ ఉంటుంది. అల్లొచ్చిన ఫ్యాన్ మనోడు నన్ను తీసుకొచ్చాడు, ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇలాంటి సినిమా నువ్వు చూడాలంటే 100 జమ్మలు ఎత్తాలి, 100 జమ్మలు చూడొచ్చు. దండాలు పెట్టాలి, దండాలు పెట్టాలి. ఎవరికి? మామూలు బుర్ర పాడు జాతర ఉంది. తాగాను 1000 రూపాయలు మొదలైంది దగ్గర తీయకుండా సినిమాకి వస్తాను. చూడు ఫైర్ అదే ఫైట్ మాత్రం ఇంటర్వల్ ముందుగా పెట్టిన వేరే వాళ్ళు కానీ ఇంటర్వల్ తరపు పెట్టారు. దానికి తగ్గట్టు చూసాక సాంగ్ పెట్టారు. దానికి ముందు సాంగ్ ఉంటుంది, గంగమ్మ తల్లి జాతర సాంగ్ ఉంటుంది. చింపి పడింది ఇద్దరు ఆ గణేశారు చేసిన కొరియోగ్రాఫ్. ఏ కంటెంట్ సీన్ బాగుందన్నారు? ఇంటర్వల్ తర్వాత గంగమ్మ తల్లి సాంగ్. అది కొంచెం గట్టిగా చెప్పాలి, మీ వాయిస్ సరిపోతుంది. గంగమ్మ తల్లి జాతర సాంగ్ ఉంటుంది. మీరు నిజంగా ఏ సారేనా జాతర తర్వాత మరి అలాగే వాయిస్ సరిపోట్లే. దర్శకున్న థియేటర్
థియేటర్ లైసెన్స్ నోర్లు పోయే పక్క ఫ్యాన్ ఇక పక్క 2025 రోజు మీద తీయకుండా పక్క సినిమా దట్టి జైకో స్టార్ వాళ్ళు వచ్చాడు ఒకటే ఇదేదో పుష్పరాజ్ ఐటమ్ లా ఉంది. నేషనల్ అవార్డు అలాగే కనబడుతుంది. నేషనల్ అవార్డులు ఇవ్వచ్చు భయ్యా. యాక్టింగ్ దర్శకత్వానికి యాక్టింగ్ డైరెక్షన్ కి మొత్తం అన్నిటికీ నేషనల్ అవార్డు అంటే ఒక్కసారి బ్రో, అంటే ఈ సినిమాలో ఎటువంటి కూడా ఏ ఒక్క క్యారెక్టర్ కూడా లూప్ హోల్ కింద మీకు అనిపించలేదా? అంటే తీసుకున్న కంటెంట్ బట్ట, తీసిన సినిమా బట్ట చేశాడు సుకుమార్. అంటే ఏ రేంజ్ లో? బాహుబలి రికార్డులు మించి బదలదేం కాదు బ్రో. 2000 కోట్లు పక్క, 2000 కోట్లు పక్క. డేవన్ రికార్డ్ పక్క 100%. డేవన్ రికార్డ్ షూర్. మీ పేరు? ఈ సినిమా చూసి మీరు ట్రోల్ చేసిన వాళ్ళందరికీ చింపేస్తాం. ఈ సినిమా చూసి పూగు డప్పు చేసే ట్రోల్స్ ఆలోచించుకొని చేయమని ఈ సినిమా చూసి అదే ఓకేనా, గట్టిగా చెప్పాం ఓకేనా. ఎవరో కానీ నిజం దొరికితే బుర్ర బ్లాస్ట్ అయిపోద్ది. ఈ సినిమా చూసిన తర్వాత ట్రోల్ చేయమను. ఈ సినిమా చూసాక కూడా ట్రోల్ చేశారంటే అది ఎరుపులతో సమానం. యాక్చువల్లీ నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, ఎవరో ఫ్యాన్ కాదు, TFI బానిస మనం. ఏంటంటే అటు అల్లు అర్జున్ మనోడు, అటు మహేష్ బాబు అన్న మనోడు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బానిస. TFI బానిస. ఓకే సూపర్. ఈ సినిమా చూశాక అల్లు అర్జున్ అన్నని ఎవరన్నా ట్రోల్ చేస్తే ఇంకా వాళ్ళు ఎలా లెక్క అంటే వీపుల కింద లెక్క అనమాట. అంటే మీరు ఏం చెప్తున్నారు ప్రేక్షకులకి? చూసి ట్రోల్ చేయండి, చూడకుండా ట్రోల్ చేయొద్దని చెప్తున్నారా? ఓకే, సినిమా మాత్రం రప ఒక ఏ అని మాత్రమే కార్నర్ చేయడానికి పాలిటిక్స్ పరంగా దీని మీద, ఈ సినిమా మీద ఏదైనా పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్యాన్స్ కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి, మీరే చెప్పారు TFI అని, ఇటువంటి ఎఫెక్ట్ ఏదైనా ఈ సినిమా స్టోరీ మీద కానీ, ఈ సినిమా కలెక్షన్స్ మీద కానీ, ఒక పాలిటిక్స్లో కానీ, లేదా మెగాస్టార్ ఫ్యామిలీ పవర్ స్టార్ను కూడా కలుపుకొని చెప్తున్నాను, వీళ్ళిద్దరికి సంబంధించి ఏదైనా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అలాంటిదే ఉండదనే. ఓకే, ఉందంటే అది పిల్ల సైనిక్స్ చేసిన ప్రభావం అనమాట. పిల్ల జాస్ట్లు అంటారు. ఓకే ఓకే, ఓపెన్ గా చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. చెప్తున్నాను. మనం అంతే కదా బ్రో, ఇంత మంచి సినిమా తీసాక కూడా కామెంట్లు వేస్తే ఇక మనం వాళ్ళ పిల్ల సైనిక్స్ తప్ప ఏం అనలేము ఇంకా. ఓకే, అంతే కదా. పాలిటిక్స్ కి మనకి సినిమాకి అసలు సంబంధం ఉండదు. పాలిటిక్స్ సినిమాలో అసలు కొంచెం కూడా లేదు. పాలిటిక్స్ వేరే, సినిమా వేరే. సినిమా హైప్, పాలిటిక్స్ కి అసలు మనకి సంబంధమే లేదు. పాలిటిక్స్ ని సినిమా పోల్చారంటే ఇక వాళ్ళు, అంటే ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నారా? తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను, ఏ ఫ్యాన్ గా కాదు, ప్రేక్షకుడిగా చెప్తున్నాను. ఓకే, రప్ప తగ్గేదా సినిమా మాత్రం. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, ఒక యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్తున్నాను. సినిమా మాత్రం చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే అసలు ఊహించరు, అంత అరాచకంగా ఉంటుంది సినిమా. ఇంకోటి ఏంటంటే ఏవో పాలిటిక్స్ ఏవో అని మీరు అంటున్నారు, పాలిటిక్స్ కి దీనికి సంబంధం లేదు. అంటే అన్న, ఇప్పుడు నీకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఫ్రెండ్ కి ఒక హెల్ప్ చేయడానికి వెళ్ళడంలో తప్పలేదు కదా. ఇప్పుడు సాయిధరం తేజ్ అన్ఫాలో చేశాడు ఇన్స్టాలోని ఏదో అన్నారు, ట్విట్టర్ ట్రోల్ చేసి. మరి ఈరోజు సినిమా రిలీజ్ అనగా సాయిధరం తేజ్ ట్వీట్ పెట్టాడు కదా, మరి దాన్ని ఏమనుకుంటారు? మరి పవన్ ఏం పెట్టారు? సినిమా టీంకి, పుష్ప టీంకి అందరికీ నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను, అల్లు అర్జున్ గారికి అందరికీ అని చెప్పాడు. సరిపోదా? యాజ్ ఏ ఫ్యాన్గా ఇప్పుడు అంటున్నారు. మొన్నటి వరకు సాయిధరం తేజ్ని ట్రోల్ చేశారు, సాయిధరం తేజ కదా పెట్టాడు ఇప్పుడు ట్వీట్. ట్వీట్ పెట్టాడు, పోనీ దీన్ని ఏమంటారు వాళ్ళు? సో ఇప్పుడు మీరు ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, వాళ్ళందరూ బాగానే ఉంటారు, మనం కొట్టుకోవాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. అందరూ కలిసి ఉండి సినిమాని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ట్రోల్ చేసి ఈరోజు మా సినిమాని ట్రోల్ చేసి రేపు ఆ సినిమాని ట్రోల్ చేస్తే కరెక్ట్ కాదు. సినిమా అయితే బాగుంది, నేను చెప్తున్నాను, యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్తున్నాను, సినిమా అయితే బాగుంది. క్లైమాక్స్ అయితే మీరు ఊహించరు, అరాచకం. పాటలు ఇంక సినిమా అంటారా, అంతా బాగుంది. సినిమా మీకు తెలిసిందే, స్మగ్లింగ్ గురించి. ఇప్పుడు కొంచెం పాలిటిక్స్ ఉంటుంది, కానీ పాలిటిక్స్ ఎవరిని వ్యతిరేకించి ఏమి ఉండదు. అంటే సినిమాలు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. అంటే ఇంకా మీరు ఇంకేమైనా అడగాలనుకుంటున్నారు? పుష్ప 3 ఉంది సీక్వెల్. అంటే నేను అనుకుంటున్నాను, మరి వేరీస్ పుష్ప అని ఫస్ట్లోనే మనకి కొన్నది గ్లిమ్స్ రిలీజ్ చేయడం అయింది. అవును, ఇప్పుడు మరి పుష్ప అని క్లైమాక్స్లో చిన్నది ఇట్టారు.
మరి సెకండ్ మరి పార్ట్ 3లో ఏమైనా వేరీస్ పుష్ప అని ఉంటుందేమో అని మనం చూడాలి. అల్లు అర్జున్ ఎంట్రెన్స్ ఎలా ఉంది సినిమాలో? అల్లు అర్జున్ ఎంట్రెన్స్ గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదన్న, చెప్తున్నాను. అల్లు అర్జున్ ఎంట్రీ గురించి అతను కష్టపడే కష్టం అంతా ఈ 3 సంవత్సరాలు ఏమైతే కష్టపడ్డాడో అంతా సినిమాలో కనపడుతుంది. సినిమా అంతా వన్ మ్యాన్ షో, రప్ప స్క్రీన్ ప్లే కానీ అదంతా కూడా సూపర్. అల్లు అర్జున్ కష్టం ప్రతి ఫ్రేమ్ ప్రతి ఇది కూడా కనిపిస్తుంది. ఒక డైలాగ్ ఎందుకు పెట్టాడో తెలియదు, రప్ప అని. క్లైమాక్స్ లో రోమాలు నిక్కుకుంటాయి. సీట్లు ఎవడు కూర్చోడన్నా, అప్పుడు కూర్చోడు. థియేటర్ మొత్తం 3 అవర్స్ అందరూ నించొని ఉన్నారు. శ్రీవల్లి యాక్టింగ్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీవల్లి యాక్టింగ్ యాజ్ యూజువల్ అంతే. అల్లు అర్జున్ అయితే పుష్ప 1 కన్నా పుష్ప 2 చూపిస్తాడు. నేను అల్లు అర్జున్ ఫ్యాన్. 9 years బ్యాక్ టాటూ వేయించాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అన్ని యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్. ఈ బ్రాండ్ మా అందరమే ఒకటే. కొంతమంది ఎవరో సంథింగ్ మా మధ్య చిచ్చులు పెడుతున్నారు. రప్ప పుష్ప 3కి మళ్ళీ కలుద్దాం. జై హింద్. కొంతమంది డే 1లో టాక్ రావచ్చు, బాగాలేదు అని అంటారు. కొంతమంది పేటిఎం బ్యాచ్ యాటర్స్ ఉంటారు, ప్రతి హీరోకు ఉంటారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సినిమా చూడండి, మీ ఓన్ ఒపీనియన్ మీరు ఇవ్వండి, దానిలో తప్పు లేదు. అంతేగాని ఎవరో చెప్పారని చెప్పి ఓటీటీలో రిలీజ్ అవుతుంది, సినిమాకి 900 రూపాయలు టికెట్ పెట్టేశారు, టికెట్ రేట్లు ఎంత ఎందుకు ఉన్నాయంటే వాళ్ళ కష్టం. అక్కడ ప్రీ రిలీజ్ సినిమా కూడా 1 గంట షో ఫ్రీ చూసానండి. ఈ సినిమా కావలేదు. ఇప్పుడు అయ్యింది కదా, తర్వాత అయ్యింది. కుట్టిన తర్వాత అందరూ ఒకేసారి వెళ్ళారు, అప్పుడు అయింది. సినిమాలో కూడా ఇలాగే ఉన్నారు. సినిమాలో నించోడానికి ఖాళీ లేదండి. బాహుబలి రికార్డు లేకాని బదలు దింగుతుంది సినిమా. బాహుబలి రికార్డు లేకాని బదలు దింగుతుంది. షూర్, పక్కా షూర్ అన్న. సూపర్ గా ఉంది సినిమా, సూపర్. 2,000 కోట్లు గ్యారంటీ అంట. 100% గ్యారంటీ. నువ్వు చూడన్నా, రాజమౌళి 100 జనంలో ఎత్తాలి పుష్ప లాంటి సినిమా తీయాలంటే. 100 జనములు రాజమౌళి ఎత్తాలి పుష్ప లాంటి సినిమా తీయాలంటే. పార్ట్ 3 ఉంది, ఇంకా చాలా ఉంది దాచం. 3 ఉంది, ఇంకా చాలా దాచం. వరల్డ్ ఫైర్. 1000 కోట్లు కొట్టాలంటే ప్రభాస్ ఒక్కడేనా లేకపోతే ఇంకొకటి పుట్టుకొచ్చాడు? 1000 కోట్ల బాహుబలి రికార్డులు బదులు దిగుతుంది. 2000 కోట్లు పుష్ప పక్కా బదులు దిగుతుంది. పక్కా తెలుగు భయ్యా. ఏ ఉద్దేశంతో చెప్తున్నారో చెప్పగలరా? సినిమా చూసినోడికి మెంటలు వచ్చేద్దని. సినిమా చూస్తే సినిమా ఎలాగోని తెలుసా? డైరెక్షన్ సినిమా 3 గంటల 20 నిమిషాలు సినిమా మొత్తం అవసరం లేదని. ఒక జాతర ఎపిసోడ్ ఒక అరగంట మాత్రం బొర్ర పిచ్చెక్కిపోయింది. సినిమా మొత్తం హైలైట్. సినిమాకి మాత్రం అది ఒక్క సీన్ చాలు, అది ఒకటి క్లైమాక్స్ ఫైట్ గానే. 2000 crores పక్కా అంటారు. 2000 crores పక్కా బీట్ చేస్తుంది కంపల్సరీ. షూర్ 100% షూర్. రాజమౌళి అంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఎస్ఎస్ రాజమౌళి కాకుండా ఆ రేంజ్ లో ఇచ్చే సుకుమార్ కూడా ఉన్నారని చెప్తున్నారా? సుకుమార్ ఉన్నాడు. సుకుమార్ ఉంటారు. అన్ని రికార్డులు బ్రేక్ చేసేద్దా? అన్ని బాహుబలి అన్ని సూపర్. రాజమౌళి ఒక హీరోకి 1000 కోట్లు ఖర్చు పెట్టి తీయాలి. పుష్ప 570 కోట్లు పెట్టి ఒక హీరోలో ఉండాల్సిన క్వాలిటీని తీసుకొచ్చి చూపించాడు. అది ఇంపార్టెంట్. రాజమౌళి ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అది సుకుమార్లో ఉన్న టాలెంట్ పుష్ప క్వాలిటీ. సీరియస్లీ సుకుమార్లో ఉన్నది అది. సుకుమార్ ఏంటో నిజంగా వేరే నెక్స్ట్ లెవెల్ అంతే సుకుమార్.